బ్యాచిలర్స్ నుంచి వంట రాని వాళ్ళ వరకు ఎవరైనా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీ. ఈ చికెన్ కర్రీని ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. అలాంటి చికెన్ కర్రీని సింపుల్గా అండ్ టేస్టీగా నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తా పదండి. ముందుగా 1/2 kg చికెన్లో కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న చికెన్ అరగంట పాటు నానబెట్టాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసి 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసి 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన చికెన్లో 1 టీ స్పూన్ చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసి దింపుకోవడమే. అంతేనండి, వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీ అన్నంలో కానీ